We'll start the session. Okay, can all hear? If you not can hear, so put your hand up. Okay. I have been very forward to come here and be together with you. Again. I said I have been very happy. I'm very happy to be here. ఇతరులు మాత్రం ఉండడం చాలా సంతోషం. And to be together with you. Praise the Lord. Okay. Today is a pleasure for me to be here and an honor for me. నేను ఉన్నటువంటి నాకు చాలా గౌరవంగా అలాగే గర్వపడి భావిస్తున్నాను. I have been here four times and I always enjoy to be together with you, pastors. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. అలాగే సాగులైన వారితో కలిసి సహవాసం చేయడం అనేది చాలా Because you are all very important persons. వాయిస్ ఇస్ నాట్ క్లియర్. వాయిస్ ఇస్ నాట్ క్లియర్. What? ఇస్ నాట్ క్లియర్. పీస్ ఇస్ నాట్ క్లియర్. బేస్ తగ్గించు. Yes. The voice of the okay. Do you understand this? Yes. Okay. You see, you as pastors, you are all very important persons. దేవుని సేవలో మనందరం కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. And because you lead the congregation of God. దేవుని కృప మనకు అనుగ్రహించబడి మనం ఇస్తున్నాము. You are servants for your congregation. మీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పరిచయలో ఉన్నారు. And you stand always there for your congregation. మీరందరూ కూడా ఈ యొక్క సంఘం కొరకు ఇక్కడ నిలబడి ఉన్నారు. You go in the front for your congregation. మీరందరూ కూడా ఈ సంఘానికి మాదిరిగా ఉండడానికి శ్రమలో ఉన్నారు. And you fight for your congregation. మీ యొక్క సంఘం కొరకు మీరు యుద్ధం చేయడానికి శ్రమకు వచ్చినారు. And you teach your congregation. మీరందరూ కూడా మీ సంఘానికి బోధించవలసిన వారు ఉన్నారు. You are shepherd. మీరు కావాలి. And therefore I can also put this illustration here. మనం చూస్తున్నాము ఆ స్క్రీన్ మీద ఒక మంచి ఉదాహరణ మనకు కనపడుతుంది. Jesus was saying, I am the good shepherd. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. Follow me. నన్ను వెంబడించండి. He cares for the sheep. He takes care of the sheep. ఆయన గొర్రెలను నడిపించాడు, గొర్రెలను జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. And he is saying, as we was reminded yesterday, I am among you as who serve. I am among you as that person who serve. నేను కూడా అది మీ మధ్యలో ఉన్నాను. అది నేను కూడా ఆ కాపరి మధ్య కొనసాగిస్తున్నాను. And you are servants. We are servants in His service. మనమందరం కూడా పరిచయం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాము. అలాగే ఆయన పరిచయం కొనసాగించడానికి మనం పిలువబడ్డాము. So we have a big responsibility. When Jesus was walking around here on this earth, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. He was showing the way for people. మనందరం కూడా యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని కనపరచడానికి ఉన్నాము. And His disciples were following Him. ఆయన శిష్యులుగా మనము ఇక్కడ నిలబడ్డాము. విషయం కాపాడుకోవాలి. Before He was a master, He was a servant. మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు సేవకుడిగా ఈ లోకంలో జీవించినట్టుగా మనం చూస్తున్నాం. Now, what He was doing, that task He gave to His church. మనము గమనించినట్లయితే సంఘం కొరకు ఆయన ఏం చేశాడో, ఎలాంటి త్యాగాలు చేశాడో అదే యావశక్తున్నటువంటి పరిచయ విధానం మనం కలిగి
ఉండాలి. And who is the church? ఎవరు ఈ సంఘము? Who is the church? ఎవరు ఈ సంఘము? It is the shepherds who listen to the Lord's voice and follow Him. ఎవరు సంఘము ఆలోచన చేసినప్పుడు గుర్తుపెట్టుకున్న ఈ మాటను మరి ఆప్లైన వాళ్ళు క్షమించబడి నీతిమంతులుగా చేయబడిన వారే సంఘం అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. It's the shepherds who follow Him and have faith in Him and are obedient to His word. మరి కాపరి గొర్రెలను నడిపించవలసిన బాధ్యత ఉంది, గొర్రెలను పోషించవలసిన బాధ్యత ఉంది, గొర్రెలకు ముందుగా నడవలసిన బాధ్యత ఉంది. For some years ago, I was invited to an ordination, consecration of a new bishop in Lithuania. కొన్ని సంవత్సరాల కింద నేను ఏషియాలో ఒక కాన్ఫరెన్స్ వెళ్ళాను. And I was also asking to say some words to this congregation. నేను ఆ స్థలంలో మరి సంఘాన్ని పిలిచి ఆ కాంగ్రిగేషన్ అంటే ఆ సంఘ సభ్యులతో కొన్ని మాటలు మాట్లాడాలని నాకు అవకాశం ఇచ్చారు. So I was standing and was speaking, and the new bishop was standing there. నేను అక్కడ నిలబడి విభిన్న సమయంలో మిగతా కొంతమంది సాగుతున్న నా పక్కన నుంచొని ఉన్నారు. Now he was leader of all the church, Lutheran church in Lithuania. అక్కడ చాలా మంది అక్కడ సంఘంలో చాలా మంది కూడుకుని ఉన్నారు. And I said to him, I could consolate the youth pastor. I said, congratulations to the new pastor. ఉన్నటువంటి సాగుతున్నందుకు కూడా నేను అభినందనలు తెలియజేశాను, కంగ్రాచులేట్ చేశాను, శుభాకాంక్షలు తెలియజేశాను. And I said to him, now you are servant for all the churches. నేను అతనితో చెప్పాను కదా, నీవు ఈ సంఘమంతటికి సావకుడివి. What is your power? What is your authority? You have only God's word as an authority. ఇక్కడ నీకున్నటువంటి అధికారం ఏంటి, నీకున్నటువంటి హక్కు ఏంటంటే కేవలం ఇదిగో దేవుని వాక్యము మాత్రమే అని నాకు చెప్పారు. And you shall bring these words to people. ఈ మాటలు ప్రజలకు తెలియచేయాలి. And take care of the congregations that people listen to the word of God. మనము మీకు చెప్పాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎంత ప్రాధాన్యత ఇచ్చి దాన్ని వినేలాగా నువ్వు చేయాలనే విషయం చెప్పాను. You have no more authority than the word of God. దేవుని వాక్యానికి వెలుగులా నీకు అధికారం లేని విషయం నాకు తెలియజేశాను. Now you have a big work to do. ఇప్పుడు నీవు చాలా పెద్ద పని చేయవలసి ఉంది. To take care that the church are building on the right foundation always. నీకు అప్పగించబడినటువంటి సంఘాన్ని ఒక సరైన సత్యమైన పునాది మీద నిర్మించవలసిన బాధ్యత నీకు ఉందని చెప్పారు. Because a true church is a church who follow Him who are the master of the church, Jesus Christ. మరి నిజమైన సంఘం ఎవరు అంటే యేసు క్రీస్తును అనుసరించి యేసు క్రీస్తును విశ్వాసం ఉంచి యేసు క్రీస్తుని కనపరిచేది నిజమైన సంఘము. The true church are building on God's word as foundation. మరి నిజమైన సంఘము ఏంటంటే యేసు క్రీస్తు పునాది మీద కట్టబడి సువార్తను సాధనగా చేసుకునే సంఘము. And Jesus said to His disciples, యేసు క్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేశాడు, take care of my lamp. ఏం చెప్పాడంటే పేతురుతో చెప్పిన మాట ఏంటంటే పేతురుతో మాట్లాడుతూ మాట్లాడితే నా గొర్రెలను కాయు అని చెప్పాడు. The lamp, the small in the congregation. మీరు మీ యొక్క సమాజంలో సంఘంలో చిన్న సంఘంగా ఉండొచ్చేమో ఒకవేళ. And take care of my sheep. అయితే నీవు ఆ గొర్రెలను జాగ్రత్తగా కాయమని పేతురు చెప్పాడు. Feed my sheep. నా గొర్రెలను పోషించు లేక మేర్పని కూడా చెప్పాడు. It is your task ఇది కాపులుగా మనకున్నటువంటి ప్రాముఖ్యమైన పని. as pastor ఏదైతే మన సావులుగా మనకున్నటువంటి ప్రాముఖ్యమైన పని. to feed your congregation's members. Old people, young people, children. మరి సంఘంలో వృద్ధులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు. అందరినీ కూడా దేవుని వాక్యం చేత మనం వాళ్ళని పోషించాలి. And supporting your sheep. అలాగే ఆ గొర్రెలను కాపాడవలసిన బాధ్యత ఉంది.
let the families also to do so that their home be a new church. అలాగే కుటుంబాలన్నీ కూడా రక్షణ పొందినట్లుగా మనందరం కలిసి సేవకులుగా వారి మీద ఫోకస్ అంటే దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. And your parents take care how to raise the children up in the word of God. అలాగే తల్లిదండ్రులు వారు తమ పిల్లలని దేవుని వాక్యం చేత పెంచవలసిన అవసరం ఉంది. First must the home be a child's church before the church can be a child's home. అంటే ఇక్కడ మనం తెలియజేసిన మాట ఏంటంటే ఇల్లు దేవుని కొడుకుగా మార్చబడాలనుకుంటే అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని కొడుకుగా మార్చబడాలనుకుంటే ముందు కుటుంబమే ఒక సంఘంగా కుటుంబమే ఒక దేవుని కుటుంబంగా మార్చబడాలి. On the time of Martin Luther, on the time of Martin Luther, మరి on those time, Martin Luther, you see, on the time when Martin Luther he was living. మాసిదోనియా సంఘం క్రమంలో మనం చూసినప్పుడు కాలంలో It was a big challenge because one time when he was traveling around, so he was meeting many congregations. ఒక పెద్ద కాంగ్రిగేషన్ ఉంది అక్కడ మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కూడుకున్న సందర్భంలో ఆ సంఘము మిగతా సంఘాలన్నింటి కూడా మాదిరికరణ సంఘంగా ఉండాలని చూస్తున్నాడు. And he was speaking with pastors, he was speaking with families. అతను పాస్టర్స్ తో మాట్లాడుతున్నాడు, ప్రసంగిస్తున్నాడు, అలాగే కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. He was speaking with teachers. అలాగే కొంతమంది టీచర్స్ తో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాడు. And he was speaking with children. అలాగే పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు. And he was shocked. ఆ సమయంలో చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి రీసెంట్ గా జరిగింది. Because what he hear. రీసెంట్ గా అమెరికాలో ఒక సంపద తెలుసా చాలా బిగ్ And what he experienced. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ బయట నుంచి కాన్సెప్ట్ మనం చూస్తున్నాం. And what he experienced is what that the men, women and children in the congregations not was knowing anything about the Christian faith. మనం చూసినప్పుడు అక్కడ తాను విశ్వాస క్రమాన్ని క్రైస్తవ విశ్వాస బోధను ఆయన ప్రకటిస్తున్నప్పుడు అలా జరిగినట్టు మనం చూస్తున్నాం. There was more believers, but they don't really know what they believe. There was believers, but they don't really know what they believe. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా మంది విశ్వాసులు వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు వాళ్ళు తెలియకుండానే నమ్ముతున్నారు. It was like so. You see. అది ఒక కార్యక్రమాలు మాత్రమే చూస్తున్నారు తప్ప They heard about Jesus, they want to follow Jesus, but they didn't know Jesus really. వారికి యేసుని ఎలా అంగీకరించాలో, యేసు ఎలా స్వీకరించాలో, యేసుని ఎలా విశ్వసించాలో చాలా మందికి తెలియదు. There was not knowing a difference